వరుస సినిమాలు చేస్తూ వెళ్తే చాలు హీరోయిన్గా సక్సెస్ అవుతామని అనుకుంటారు కొందరు భామలు. కానీ అలా జరగదని వాళ్లకు తెలుసుకునే టైంకి కెరీర్ అటకెక్కేస్తుంది. అయితే ఖాళీగా ఉండకుండా వచ్చిన ఛాన్స్ చేస్తే ఆడియన్స్కు టచ్లో ఉండొచ్చు కదా అనుకునే భామలు అలా చేయడం వల్ల కెరీర్ ఎఫెక్ట్ పడుతుంది అన్న విషయాన్ని గుర్తించలేరు. స్టార్ హీరోయిన్ అయిన కొందరు హీరోయిన్స్ని చూస్తే వాళ్లు కథల విషయంలో చాలా ఫోకస్గా ఉంటారు. అందుకే వారి కెరీర్ అలా టాప్లో ఉంటుంది. అయితే కొంతమంది హీరోయిన్స్ కొన్ని కాంబినేషన్స్లో చేసినా సరే హిట్ సినిమాలు పడతాయి. అలాంటి సినిమాలను గుర్తించాల్సిన అవసరం కూడా ఉంది. టాలీవుడ్లో లక్కీ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీలీల ధమాకాతో హిట్టు కొట్టి స్టార్ ఛాన్స్లు అందుకోగా ఆ తర్వాత ఫ్లాపులతో కెరీర్ రిస్క్లో పడేసుకుంది. ఇక ఇప్పుడు మళ్లీ అమ్మడు తిరిగి ఫామ్లోకి వచ్చే ప్రయత్నాలు చేస్తుంది. అయితే శ్రీలీలకు మొదటి హిట్ ఇచ్చిన ధమాకా డైరెక్టర్ ఈసారి మరో హీరోయిన్ని పిక్ చేసుకున్నాడు. ఈ మధ్యనే మజాకా అంటూ వచ్చిన త్రినాథరావు నెక్స్ట్ సినిమా లైన్లో పెట్టాడు. హవీష్ హీరోగా చేస్తున్న ఈ సినిమాలో హీరోయిన్గా కావ్య థాపర్ని ఫైనల్ చేశారు. కావ్య కూడా తెలుగులో ఈ మధ్య వరుస సినిమాలు చేస్తుంది. పూరి రామ్ కాంబోలో వచ్చిన డబుల్ ఇస్మార్ట్ పై చాలా హోప్స్ పెట్టుకున్నా అది నిరాశపరచడంతో అమ్మడి డీలా పడింది. ధమాకాతో శ్రీలీలకు హిట్ ఇచ్చిన త్రినాథరావు ఇప్పుడు కావ్య థాపర్కి ఆ రేంజ్ హిట్ ఇస్తాడా అన్న చర్చ మొదలైంది. త్రినాథరావు సినిమాల్లో హీరోయిన్ పాత్రకు మంచి స్కోప్ ఉంటుంది. ఇప్పటివరకు కావ్య చేసిన సినిమాలన్నీ కూడా ఎక్కువగా గ్లామర్ పాత్రలే అయ్యాయి. అందుకే త్రినాథరావు సినిమాపై కావ్య కూడా నమ్మకం పెట్టుకుంది. కావ్యలోని గ్లామర్ని పర్ఫెక్ట్గా యూజ్ చేసుకుంటే మాత్రం ఆమె వల్ల సినిమాకు ప్లస్ అయ్యేలా చేయొచ్చు. అయితే అమ్మడు మాత్రం ఏ ఛాన్స్ వచ్చినా చేస్తుంది కానీ దానికి తగినట్టుగా లక్ మాత్రం ఫేవర్ చేయట్లేదు. మరి త్రినాథరావు చేస్తున్న ఈ సినిమాతో అయినా కావ్య ఫేట్